ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. రావణ్ ఫర్ యూ ఆయన కంటెంట్ సూపర్గా ఉంటుంది, నిజం చెప్తున్నా. ఒక పర్టికులర్ టాపిక్ తీసుకొని దానికి సంబంధించి మంచి అనాలిసిస్ చేస్తారు. ఇంకొక వ్యక్తి ఏజోడ్. ఈయన ఒకానొక సందర్భంలో స్టైలింగ్ టిప్స్ చెప్పారు. దాని తర్వాత దెన్ ఆయన కంప్లీట్గా ధర్మానికి సంబంధించి అండ్ అదేవిధంగా యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ ఎలా జరిగింది ఏంటి అనే విధంగా చెప్పారు. ఇలా చాలామంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ నా అన్వేషణ. ఆయనకి సంబంధించి ఆయన ఎట్లా అంటే ప్రపంచ యాత్రికుడు అన్నట్టుగా స్టార్ట్ అయింది ఆయన జర్నీ. సో వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇప్పుడు 1-on-1 టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. అయితే ఇన్ని రోజుల పాటు నా అన్వేషణకు సంబంధించి ఆయన మొన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, అమ్మవారికి సంబంధించి, సీతాదేవికి సంబంధించి, అదేవిధంగా ద్రౌపది మాతకు సంబంధించి, ఆ రెండుటికి సంబంధించి ప్రజెంట్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు. అయితే రావణ్ ఫర్ యూ ఏజోడ్ నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, నేను ఒక ముస్లిం అయ్యుండి రియాక్ట్ అయ్యాను అని చెప్పేసి ఆయన అంటున్నారు. అయితే హిందూ అయ్యుండి నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని అడుగుతున్నాడు. హిందువులందరూ ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏదైతే కొన్ని మాటలు అంటామో వాటికి సంబంధించి కొంతమందికి చెప్పిన అర్థం కాదు అనుకుని కొంతమంది వదిలేస్తారు. అయితే ఆయన పెట్టిన ఆ స్టేట్మెంట్కి సంబంధించి నేను చెప్తాను. అయితే ఈ వీడియో యాక్చువల్లీ నేను వీడియో మీకు చూపెట్టలేను, బట్ ఐఎమ్ షూర్ మీకు ఆడియో వినిపించే ప్రయత్నం నేను చేస్తాను. వాళ్ళకి జరిగింది కదా, ఏదైతే నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు, బట్ మీకు అర్థమైపోయి ఉంటుంది అని చరిత్రని వక్రీకరించి మన అమ్మని అన్నాడు అనమాట. అదేంటిది చాలా ఈజీగా అవలీలుగా ఏమవుతుందిలే మనకి, వీళ్ళు పట్టించుకోరు అనే ఒక యాటిట్యూడ్ తో ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది. సో ఇక్కడికి ఆపేస్తాను. ఐ ట్రై మ్యాక్స్ నేను ఎలాంటి ప్రాబ్లం రాదు అనుకుంటే ఈ వీడియో నేను ప్లే చేపిస్తాను. బికాస్ ఆ వీడియో ఇప్పుడు డిలీట్ అయిపోయింది యాక్చువల్లీ, బట్ నేను అందులో ఉన్న మాటని మీకు వినిపించాలి అనే ఏకైక ప్రయత్నంతో చేస్తుంది. అయితే దాని తర్వాత నా అన్వేషణ ఓ వీడియో పెట్టాడు. ఆయన అందులో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా, మీరు ఒక ఐఏఎస్ కొడుకులు అయ్యుండి నువ్వు ఇట్లా నీ తమ్ముడు అట్లా అన్నట్టుగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఒకానొక ప్రవీణ్ అని ఒక అబ్బాయి ఉండే, మధ్యలో ఒక చిన్న వీడియో మనకు వైరల్ అయింది చూశారు. ఒక చిన్న పాపకి సంబంధించి తండ్రి కూతుర్లు మంచిగా ప్రేమగా ఉంటుండే దాని మీద తప్పుడుగా మాట్లాడి ఒక వీడియో వైరల్ అయింది. అయితే ఆయన మరెవరో కాదు, ఏజోడ్ వాళ్ళ తమ్ముడే. అయితే అది కాస్త అంటే ఎప్పుడో జరిగిన ఇష్యూని తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో పెట్టడము, మిక్స్ చేసేసేయడము అంతా చేశారు. అందులో నువ్వు చండాలమైన కంటెంట్ చేసావు, ఇప్పుడు ఇది వీడియో తీయలేవు అనుకుని 2026 చండాలంగా ఉంటుందని ఒక వార్నింగ్ ఇచ్చాడు నా అన్వేషణ. ఇప్పుడు ఆ వార్నింగ్ అయిన తర్వాతనే కొద్దిసేపటికే ఇటు ఏజోడ్ తన వీడియోని డిలీట్ చేసేసిండు. ఎందుకు ఏమిటి అనేది క్లారిటీ లేదు, బట్ ఓ పోస్ట్ అయితే వచ్చింది. ఆ పోస్ట్ ఏంటో చెప్తా. ఐఎమ్ టేకింగ్ దిస్ వీడియో డౌన్ నాట్ అవుట్ ఆఫ్ ఫియర్, not because my conviction weight, but out of respect for my family, especially the women in my family, which do not deserve to be dragged into unnecessary hostility. My belief in Dharma is personal, rooted and unchanged. Dharma does not require noise to exist, nor does truth need constant confrontation to stay alive. అంటే ఓ నిజానికి సంబంధించి దాన్ని ప్రతిసారి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అది నిజం కాబట్టి ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ధర్మ అనేది దాన్ని పొద్దు నుంచి సాయంత్రం దాకా బల్ల గుద్దుకొని శబ్దం చేస్తేనే అది వినిపించదు. నిజం కాబట్టి ఎలా అయినా వినిపిస్తుంది. నేను ఈ వీడియో తీసేయడానికి గల మెయిన్ కారణం ఎవరికో భయపడో ఎవరో నన్ను ఏదో చేస్తారో అని కాదు. నా ఇంట్లో ఉన్న ఓ మహిళ, నా తల్లికి సంబంధించి కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళకి సంబంధించి ఆవిడ రెస్పెక్ట్ కోసం, అంటే ఆయన తన ఫ్యామిలీ గురించి చూసుకుంటున్నాడు, అదేవిధంగా ఆయన పర్సనల్కి సంబంధించి ఇలాంటి ఇష్యూస్లలో ఇన్వాల్వ్ అయితే ఇంకా వర్స్ట్గా, అంటే రేపటి రోజు ఇంకో 10 వీడియోలు వచ్చి ఇదంతా తతంగం ఎందుకు, అసలు అవసరమా అని చెప్పేసి ఆయన తీసేయడం జరిగింది. ఇంకోటి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హూ ఐఎమ్, ప్రౌడ్ ఆఫ్ మై ఫెయిత్ అండ్ సెక్యూర్ ఇన్ మై వాల్యూస్. స్టెప్పింగ్ బ్యాక్ ఫ్రమ్ ద కాంట్రవర్సీ ఈస్ నాట్ ఎ వీక్నెస్, ఇట్స్ క్లారిటీ. మై స్టాండ్స్ ఆన్ ధర్మ స్టాండ్స్ ఫ్రమ్ యునైటెడ్ అండ్ ఇంటాక్ట్ టుడే, టుమారో అండ్ ఆల్వేస్. జై ఆంజనేయ. అయితే ఆయన చెప్తుంది ఏంటంటే, నేను ఎవరిని ఏంటనే దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి సంబంధించి ఇప్పుడు ఈ కాంట్రవర్సీ నుంచి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో ఇంకా స్టాండింగ్లో ఎవరెవరు ఉన్నారంటే ఛానల్స్, నా అన్వేషణ మీద ఎవరైతే కమెంట్ చేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈయన దాని నుంచి స్టెప్ బ్యాక్ చేశాడు, బికాస్ ఆ వీడియో డిలీట్ చేశాడు కాబట్టి.
ఎందుకు డిలీట్ చేశాడు? ఎవరికో భయపడో దేనికోసమో కాదని క్లియర్గా మెన్షన్ చేశాడు. కానీ ఇప్పుడు ఆయన ఏదైతే ఒక పోస్ట్ పెట్టడం జరిగిందో అది కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారుతుంది. భయ్యా మీరు మాట్లాడాలి కదా అంటే, కొన్ని సార్లు నిశ్శబ్దంగా ఉండి దాన్ని చూడడమే బెటర్ అనేది నా అభిప్రాయం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే అది రోజు రోజుకి ఇంకా పెరిగి గలీజ్ అవుతుంది తప్ప అక్కడేం పెద్ద పొడిచేది ఏం రావట్లేదు. ఆయన చెప్పిన మాటలు అలాంటివి, ఆయనకు సంబంధించి ఆయనకి ఎలాంటి వార్నింగ్స్ ఇస్తున్నారు చాలామంది ఇస్తున్నారు. వాళ్ళకు ఉల్టా అయిన వార్నింగ్లు ఇవ్వడాలు, అదేదో నువ్వు నన్ననో నేను నిన్నంట, నువ్వు నన్ననో నేను నిన్నంట, అదేదో కామెడీగా ఉందన్నమాట ప్రజెంట్ ఇప్పుడు. అయితే క్షమాపణ చెప్పారు, ఆయన క్షమాపణ అయిపోయింది. ఈయన వీడియో డిలీట్ చేయడం కొంతమంది ఫ్యాన్స్ అయితే హర్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈయన మాత్రం నేను ఎవరికో భయపడో ఈ కాంట్రవర్సీ నుంచి బ్యాక్కి వెళ్తలేను, ఇది నా బలహీనత కాదు, ఇది నా బలము, నాకు క్లారిటీ ఉంది, ఇలాంటి విషయాలలో నేను తలదూర్చాలని అనుకోవట్లేను అని చెప్పేసి పోస్ట్ పెట్టి వీడియో డిలీటెడ్. సో ఇప్పుడు అది కాస్త సెన్సేషన్గా మారింది. అసలు ఎందుకు పెట్టారు, ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది, అది అలాగే ఉండున్నా అయిపో కదా అని ఇంకొంతమంది అంటున్నారు. సరే ఏది అటు, సో వాట్ ఎవర్ హ్యాపెండ్. బట్ నా అన్వేషణ అన్న మాటలు ఇప్పటికీ కూడా కంప్లీట్గా సోషల్ మీడియా అంతా కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇదన్నమాట మెయిన్ మ్యాటర్. సో మీరేమనుకుంటున్నారు ఈ కాంట్రవర్సీస్కి సంబంధించి, ఏ జోడు మాట్లాడిన మాటలకు సంబంధించి ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందులో కీప్ వాచింగ్ మనం టీవీ.